ఒక్కొక్కరిగా దిగండి. రేయ్ అనకాపల్లి అనసూయ పోయి హాస్టల్కి వచ్చింది. రే ఇంకోటి, అరే మూడోది కూడా రా, కానీ ముసల్దిరా. రే మామ, మనం కూడా ట్రై చేద్దామా? ఏంట్రా ఇక్కడేదో పెద్ద మీటింగ్ జరుగుతున్నట్టుంది. షామ్ రూమ్ క్లీన్ చేయడానికి, బట్టలు ఉతకడానికి మనుషులు కావాలని చెప్పాం కదా, అందుకోసం వీళ్ళని తీసుకొచ్చింది ఇతనే. ఈ 3 ఆటోలోనేనా మీరు వచ్చింది? అది వీళ్ళ ముగ్గురులో ఉన్న కాంపిటీషన్ వల్ల ఒకే బండిలో రారు ఫాదర్. ఒకవేళ ఇంకో బండిలో కూడా రావచ్చు వీళ్ళు. వచ్చినోళ్ళు చాలు. వీళ్ళ పేర్లేంటి? చెప్పు. ఎండిపోయిన కొబ్బరి పీస్ లా ఉంది. తను చాలు, ఇంకెవరు వద్దు. మిగతా వాళ్ళని పంపించేసి, లేదంటే ఇక్కడ ఇంకో కాంపిటీషన్ పెరిగిపోద్ది. రే మేము కొంచెం కాలేజీకి వెళ్ళి వస్తాం. అక్క 11 గంటలకు మెస్ నుండి జ్యూస్ తెచ్చిస్తారు, దాంతోపాటు ఈ మాత్రలు కూడా ఇవ్వండి. అబ్బాయిలు మీరు ధైర్యంగా వెళ్ళండి, నేను చూసుకుంటాను. అక్క మీకు ఏమైనా కావాలంటే ఆ కెమెరా వైపు చేయి చూపిస్తే చాలు. పనిలో చేరిన మెడోన అక్క మేము లేనప్పుడు శ్యామ్ని బాగా చూసుకున్నారు. క్లాస్లో ఉన్నప్పటికీ మా దృష్టి మొత్తం శ్యామ్ మీదే ఉండేది. ఓకే అక్క, మీరు బయలుదేరండి. సరే బాబు, రేపు వస్తాను. సరే, గుడ్ నైట్. శ్యామ్ పరిస్థితి తెలిసిన డాక్టర్ మేము చేసిన పనులు చూసి చాలా సంతోషపడ్డారు. అంతేకాకుండా వాడి నమ్మకాన్ని బలపరచడం కోసం ఇంకొకరిని తీసుకొచ్చారు. ఇంతకన్నా చాలా ఘోరమైన పొజిషన్లో ఉన్న పాత పేషెంట్ తను. శ్యామ్, నేను చెప్పిన అంజలియే తను. ఒక యాక్సిడెంట్ తర్వాత అంజలిని హాస్పిటల్ తీసుకొచ్చినప్పుడు నీకన్నా ఘోరమైన పరిస్థితుల్లో తనుంది. చదువుల్లోనూ పాటల్లోనూ ఎంతో ప్రతిభ గల మన అంజలికి ఒక స్నేహితుడుండేవాడు. ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసా నీకు? అతనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. అంజలిని కొత్త జీవితంలో తీసుకురావడానికి మాకు ఉపయోగపడింది ఏమిటంటే, అంతకుముందు ఆయన ఇచ్చిన ప్రసంగాల రికార్డింగ్స్ మాత్రమే. అవి వినిపించే మేము ట్రీట్మెంట్ చేశాం. వాడిని బాగు చేయాలంటే పట్టుదల, నమ్మకం ఉండాలని డాక్టర్ మాకు చెప్పారు. దానికోసం డాక్టర్ చెప్పిన ముఖ్యమైన విషయం మ్యూజిక్. వాడికి ఇష్టమైన ఏఆర్ రెహమాన్ పాటలే వాడికి వినిపిస్తూ వచ్చాం. అది ఉపయోగపడటం వల్ల నెక్స్ట్ డే మేము క్లాస్లో ఉన్నప్పుడు, ఏంటో రే ఈ క్లాసు, ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. నీకేమైనా అర్థమైందరా? సార్ ఇప్పుడే వచ్చేస్తాం సార్. నా వల్ల ఎంత ప్రయోజనమైందో చూసారా? సగం జ్యూస్ తాగిన తర్వాత నా చెయ్యి పట్టుకొని అదిమేశాడు. మిగతాది మీరు తాగేసేయండి అని కళ్ళతోనే చెప్పాడు. మొత్తం మీరే తాగేకుండా నాకు కూడా కొంచెం ఇవ్వండి అని కళ్ళతో చెప్పింటాడు. ఇక ఆధార్ కొట్టేయాలి. దేనికోసం అయితే మేము కష్టపడ్డామో అది వాడి చేతి కదలికల వల్ల నయమవుతుందని మాకు నమ్మకం కుదిరింది. అది ఓ పండగలా జరగాలని మేము అనుకున్నాం. సోను కొట్టే వాటర్ డ్రమ్స్, అలాంటివి ఎన్నో కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఆ విషయాలన్నీ వాడిని సంతోషపెడతాయని మేము నమ్మాం. ఆ నెక్స్ట్ డేనే వాడిని మేము హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాం. ఇలాంటి సమయంలో వాడు మాట్లాడే సందర్భం వచ్చిందంటే అది వాడికి చాలా ప్రయోజకరంగా ఉంటుందని డాక్టర్ మాకు చెప్పారు. నెక్స్ట్ స్టేజ్ ఫిజియోథెరపీనే. కాలేజ్కి వెళ్ళేటప్పుడు వాడికి నమ్మకంగా ఉండటానికి, ఇష్టంగా ఉన్నప్పుడు వాడుతూ ఉండటానికి మస్తాన్ వాడికి సాయంగా ఉన్నాడు. కానీ చాలా మంది దీన్ని కారణంగా చూపించి కాలేజ్ ఎగ్గొట్టడానికి అక్కడే ఉండేవాళ్ళు. రే విజయ్, వీడికి నచ్చిన ఛానల్ వచ్చినప్పుడు చెప్పు. నీకు సంతోషం కలిగించే ఏదైనా విషయం నీకు చూపించాలనే ఉద్దేశం మాకిప్పుడంతా. అలాంటిది ఏమైనా ఉందన్నా? ఇంకో ఛానల్ పెట్టనా? ఆ ఫైట్ వీడు ఖచ్చితంగా చూస్తాడు, అది కన్ఫర్మ్, అంతే కదా? ఫైట్ ఇది మార్చే. అయ్యో, ఇది చూడక్కర్లా, మర్యాదగా మార్చు. మన దేవుడు మనకి చెప్తున్నాడు. శ్యామ్, మార్చుకో. ఆంటీ ఏం చేస్తుందో చూడరా. అదే పెట్టు. ఇప్పుడు కరెంటు పోకూడదు, అది చాలు, ఇది చాలు. వీడి మనసు చెప్పేది నాకు వినిపిస్తుంది. నాకు వినిపిస్తుంది. ఎవరా అది? రే ఫాదర్ రా. తర్వాత రమ్మని చెప్పు. చాలా మార్చు. స్తోత్రం. హల్లెలూయా. అందరూ మారిపోయారా? దీని గురించి నేను చెప్పేది ఏంటంటే, హల్లెలూయా. చూస్తుండడం మాత్రమే కాదు, చూసిన ప్రతిదాన్ని ఫాలో అవుతూనే ఉండాలి. ఆశ మట్టుకు ఉంది ఫాదర్, మరి అవకాశం మొత్తం దొరకట్లేదు. అవకాశం కూడా నేనే ఇప్పించాలా? వెళ్ళు చదువుకో. దూరం జరుగు. రేయ్, వీడిని ఇలా తీసుకుని తిరగడం మంచిదే. ఇంకో 10 రోజుల్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి. బాగా చదువుతున్నారా?
మీరు చూస్తూ ఉండండి, మేము ఎగ్జామ్ రాస్తాం, శ్యామ్తో కూడా రాయిస్తాం. నువ్వేనా? నువ్వు చదివినట్టే. నువ్వు కాలేజ్ రూమ్కి వచ్చే సంవత్సరం పైన అయింది. ఇంకొక ఎగ్జామ్ మాత్రం మిగిలింది. నాకు తెలిసి వాడు ఒక్క లైన్ కూడా రాసి ఉండడు. కానీ వీళ్ళు చేసే ప్రయత్నం వల్ల వాడు కోలుకునే అవకాశం 10% ఎక్కువ ఉందని డాక్టర్లు అన్నారు. దానివల్ల ఇంకో ప్రయోజనం ఉంది. బుక్కు కూడా తెరవడం రాని స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళు కొంచెం సుమారుగానే రాశారు. చూసెళ్ళరా. గుడ్ ఆఫ్టర్నూన్ ఫాదర్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎగ్జామ్ ఎలా రాశారా? టైం చాలేదు ఫాదర్. నీకు చాలదురా. నీ మొహానుకున్న గ్లాస్ కొంచెం తీ. నువ్వు ఆ కాంట్రాక్టర్ భక్తవత్సలం కొడుకే కదా? అవును. అవును, నీ పేరేంట్రా? డానిష్. ఇలా చూడరా డానిష్, నువ్వు త్వరగా వ్యానిష్ అవ్వకుండా ఉండడం కోసం చెప్తున్నాను. అడ్వైజ్ ఇస్తున్నాను అనుకోకు. మన దేశపు రోడ్లకు సెట్ అవునటువంటి స్పోర్ట్స్ పవర్ ఎక్కువ ఉండే బైక్ ఇది. నువ్వేమో ఊళ్ళో వాళ్ళకి నీ స్టైల్ చూపించడానికి 100-150 స్పీడ్లో వెళ్తుంటావు. అప్పుడు నువ్వు ఎవరినైనా సైడ్ కొట్టాడనుకో, కుక్కపిల్ల అడ్డు వచ్చినందుకో కట్ చేస్తావు. ఎదురుగా వచ్చే అమాయక బెంచ్ కారుకో టిప్పర్ లారీకో గుద్దుకుంటావు. మరుసటి రోజు కాలేజీ లీవ్. నువ్వు బాగుపడవని నేను ఎప్పుడు చెప్పనురా. కానీ స్వర్గానికి నువ్వు త్వరగా వెళ్ళకూడదని ఆశ ఉంటే మటుకు నువ్వికపై మెల్లగా జాగ్రత్తగా చూసి బండి నడపాలి. అర్థమైందా? గుద్దేసి వెళ్ళిన కార్ డీటెయిల్స్ అన్ని దొరికాయి. వాళ్ళని పోలీసులో పట్టిస్తే ఎలా ఉంటుంది? ఏం ప్రయోజనం? ఏ గుద్దిన రోజే వాళ్ళని పట్టుకున్నా గానీ అనుకోకుండా జరిగిన ప్రమాదం అని కేవలం 2500 కట్టించారు. ఈజీగా బయటకు మిమ్మల్ని అందరినీ పైకి రమ్మన్నారు. ఒక్కో చోట ఒక్కో రూల్స్. ఈరోజు ఉదయం ఇక్కడ ఎవరూ లేనప్పుడు షాపు వాడు ఆటోలో తెచ్చిచ్చిన పార్సిల్ ఇది. ఎవడ్రా కొబ్బరి చెట్లకే మిషన్ ఆర్డర్ చేసింది? మిమ్మల్ని అడుగుతున్నాను. అది ఫాదర్, వీడి కొబ్బరి నీళ్ళ కోసం 2 సార్లు కొబ్బరి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. హైట్గా ఉన్న కొబ్బరి చెట్లు ఎక్కడం రిస్క్ అని నేనే ఆర్డర్ చేశా. ఎవరెక్కడానికి? నేనెక్కడానికే ఫాదర్. నువ్వు లైఫ్ లాంగ్ కొబ్బరి చెట్లు ఎక్కాలని తీర్మానించుకున్నావేంటి? అప్పుడు మిలిటరీ సెలక్షన్కి వెళ్ళేవే, ఏమైంది? అది సెలెక్ట్ అవ్వలేదు. ఎవరు చెప్పారు సెలెక్ట్ అవ్వలేదని? ఇదిగో చూసావా, నా కేర్ ఆఫ్ అడ్రస్కి మిలిటరీ నుంచి వచ్చిన అపాయింట్మెంట్ లెటర్ ఇది. రే సెబాస్టియన్, నువ్వు మిలిటరీకి సెలెక్ట్ అయ్యావురా. రే ముందు వాడిని కొంచెం దింపండి రా. మొత్తం చెప్పనివ్వండి. ఎల్లుండి వాడు ఇక్కడి నుంచి బయలుదేరాలి. 8వ తారీఖున పూనాలో రిపోర్ట్ ఇవ్వాలి. జాబ్ వచ్చిన సంతోషంలో చప్పట్లు కొట్టాం, కానీ మాతో ఉన్న మస్తాన్ మమ్మల్ని వదిలి వెళ్ళటం అనేది మా మనసుకు చాలా కష్టంగా అనిపించింది. బయట సీరియస్గా తిరిగే వార్డెన్ ఫాదర్కి కూడా ఎవరూ లేని మస్తాన్ జీవితం త్వరలోనే మారబోతుందన్న విషయం మాకు మా కళ్ళ ముందే కనిపించింది. సెబాస్టియన్ వెళ్ళడం నేను చూడలేను. మీరు ఇది వాడికి ఇస్తే చాలు. వెళస్తాను. ఇలా చూడరా, వార్డెన్ ఫాదర్కి ఒంట్లో బాలేదు. నీకు ఇది ఇవ్వమన్నారు. మస్తాన్ వెళ్ళిన దిగులుతో శ్యామ్ 2 రోజులు భోజనమే చేయలేదు. ట్యూబ్ ఫీడింగ్ మాత్రమే ఇవ్వగలిగాం. ఇది తెలుసుకున్న వాళ్ళ నాన్న బాధపడుతున్నారని చెప్పి ఇక్కడ రావద్దని సర్ది చెప్పాం. శ్యామ్ని గుద్దేసి వెళ్ళిన కార్ డీటెయిల్స్ దొరికాయి. వాళ్ళ నెంబర్కి ఫోన్ చేసి క్లిచ్చర్ తిట్టాడు. ఆ రోజు నుంచి వాడిని లేపేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుకున్నారు. రే అని కూడా చెప్పింది వాడిని ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని. పెద్ద ర్యాలీ కార్ తీసుకొచ్చాడు. వాడిని లేపిన తర్వాత ఇంకేదైనా. ఫోన్లో వాని శ్యామ్కి క్షమాపణలు చెప్పమనే కదా అడిగాం. దానికి వాడు నోటుకొచ్చినట్టుగా తిట్టాడు. బాబాయ్ చెప్పాడు వాడిని లేపేయడానికి ఫుల్ టీంతో వస్తానని. అలాగైతే ఇంకా మనం ఇక్కడ కూర్చొని ఏం ప్రయోజనం? వీన్ని మాట్లాడించడానికి అది చేస్తాం ఇది చేస్తాం అని ఇప్పుడు చెప్తారు, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా తన్నులు తింటారు, తర్వాత కొడతారు. ఆ తర్వాత ఫాదర్ దగ్గర పోలీస్ దగ్గర నేను సమాధానం చెప్పాలి. నేను చెప్పాల్సింది చెప్పాను. వాళ్ళు లేపేయాలని నేను అంటున్నాను. శ్యామ్కి థ్రిల్ ఇవ్వడం కోసం వెళ్ళేటప్పుడు వాడిని కూడా తీసుకెళ్లాలని గర్ల్స్ ఒక సజెషన్ చెప్పారు. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ డే ఒక గుంపే బయలుదేరింది. పెద్ద కోటీశ్వరుడు కొడుకేవాడు. ఊరు తిరగడం, మందు కొట్టడమే వాడి ముఖ్యమైన పని. అవును ఇదే. ఎవరది? మీ సార్ ఇక్కడ లేడా? పెద్దయ్య గారు అమ్మగారు ఓ పెళ్లి కోసం వెళ్ళారు. ఎప్పుడొస్తారు? రేపు వస్తారు. చిన్నయ్య ఓ మీటింగ్ లో ఉన్నాడు. అన్న ఇటు రండి, మీతో ఒక విషయం చెప్పాలి. రండి. ఎక్కడికి లాక్కెళ్తున్నారేంటి? ఇప్పుడే ప్రిన్సెస్ గారు ఒక్క నిమిషం వస్తారా? ఎవరా మీరంతా? ఈ పోలియో పేషెంట్ ని తీసుకొచ్చారు? రే ప్రిన్స్,
పోయిన 1వ తేదీ నువ్వు మందు కొట్టి ర్యాలీ కార్లో సర్కస్ చేస్తున్నప్పుడు పట్టుకుంది వీడికి పోలియో. అదే యాక్సిడెంట్. ఓ అది మీరేనా? అప్పుడప్పుడు నా బండి గురించి ఎంక్వైరీ చేసింది. అయితే ఇప్పుడు నన్ను కొట్టడానికి అంతా వచ్చారా? ఇలా చూడండిరా, పోలీసుల్లో రాజకీయాల్లో నాకున్న పరపతి ఏంటో మీకు తెలీదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కోపం వచ్చేలా మాట్లాడాడు. గర్ల్స్ బాయ్స్ అందరూ కలిసి వాడి దుక్క దొరకొట్టేలా కొట్టేశారు. ఇంకా వాడిని కాపాడటానికి వచ్చిన ఫ్రెండ్స్ కూడా కుమ్మేశారు. బాబాయ్ అతని ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో బాగా వసూలు చేసుకుని వచ్చేశారు. నువ్వు చేసిన పనికి ఈ మాత్రం దెబ్బలు కూడా తగులుకుంటే రోడ్లో జనాలు నడవలేరురా. అందుకేరా మీ ఇంట్లో మీ అమ్మ నాన్న లేని టైం చూసి కుర్రాళ్ళందరినీ తీసుకొచ్చింది. ఇంకోసారి నీ తెలివి చూపించడానికి రోడ్డు ఎక్కావో కాళ్ళు నరికి పారేస్తాను. రండ్రా. ఇలా చూడరా, మేము హాస్టల్ నుంచి ఫోన్ చేసినప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి చూడు, దానికే నిన్ను లేపేయాలి. వద్దులే వదిలే. ఎలా చూస్తున్నాడు చూడు.